శ్రావణ సోమవారం సందర్భంగా గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి అభిషేకం అర్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి శివనామ స్మరణ చేశారు. సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులతో కలిసి మనాలి ఠాకూర్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధి భక్తులకు సౌకర్యాలు సమకూర్చడంలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అన్న మీరు చేసిన మకన్ సింగ్ రాజ్ ఠాకూర్కి సపోర్టు సేవ మీరందరూ కలిసి ఆయనని ఎంతో గొప్ప స్థానంలోకి ఈరోజు అయితే ఎట్లా ఉంచిండ్రో మేము కూడా మాకు కూడా రాజ్ ఠాకూర్ మీ అందరికీ కూడా ఇల్లులే కాదు ప్రతి ఒక్కటి ఆయన దృష్టిలో ఏమేమైతే ఆయన మైండ్లో ఊరు అభివృద్ధి ఎట్లుందో మీ గురించి ఒక స్పెషల్ థాట్ ఆయనకుంది. అది తొందరలోనే మీకు తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా మీ అన్నకి ఇంకా దేవుడు ఆ శక్తి ఇచ్చి అంత శుభంగా ప్రతి ఒక్కరూ హృదయంని ఆయన గెలుచుకునే విధంగా మేము పని చేయాలని ఇక్కడ కొంతమంది కొన్ని ఏదన్నా చేస్తుంటే అయ్యో ఇట్లయితుంది మళ్ళీ వాళ్ళే ఎంతో బాగా జరుగుతుంది, అన్న చాలా బాగా చేస్తున్నాడు అని మీకందరికీ తెలుసు. మేము వెళ్ళే బాట న్యాయం ధర్మం ప్రేమ ఆ బాటను ఎంచుకొని ముందుకెళ్తా ఉన్నాం. మీ అందరు కూడా మాకు తోడు నీడగా ఎప్పటికి ఇట్లనే ప్రేమగా నేను బతుకున్నంత వరకు మీ అందరికీ నేను రాఖీ కడతాను మాటిస్తూ ధన్యవాదాలు. సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని శాసనసభ్యులు వారి దంపతుల ఆధ్వర్యం లోపల లోక కళ్యాణార్థం రుద్రహోమం కార్యక్రమం నిర్వహించబడినది. తదనంతరం రక్షాబంధనం ఎందుకు చేస్తాం? ఒకరికి ఒకరు తోడుండడానికి చేసుకునేది ఈ రక్షాబంధనం. ఈ రక్షాబంధనం మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణుడు రాక్షసునితో యుద్ధం చేస్తున్న సమయంలో ఆయన వేలుకు బాణాన్ని సంధించే సమయంలో గాయమైంది. ఒక దిక్కు నుంచి రుక్మిణి సత్యభామ కట్టు కోసం ఎదురు చూస్తుంటే అక్కడ ఉన్న ద్రౌపది అమ్మవారు ఆమె చీర యొక్క కొంగును చీరి ఆయన కట్టుగా కట్టింది. దాని ప్రశస్తం వల్ల అంటే అన్నా చెల్లెళ్లకు ఉన్న బంధం అనేది చాలా గొప్పది. అన్నిటికంటే కూడా ఆ బంధం విడదీయరానిది. ఒకసారి అందుకోసమే ఆ ఒక్క చీర కొంగు కట్టినందుకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ధృతరాష్ట్రుడు ఆ యొక్క దుశ్శాసనుడు వస్త్రాన్ని తొలగిస్తున్నప్పుడు అక్కడ నుంచి ఎన్నో చీరలను ప్రసిద్ధించాడు ఆ శ్రీకృష్ణుడు. అందుకే ఇది చాలా ఒక అన్నా చెల్లెళ్ళ మధ్య అక్కా తమ్ముళ్ళ మధ్య ఒకరికొకరు రక్షగా, అంటే మీకు మేము రక్ష మాకు మీరు రక్ష అనే ప్రతీకగా ఈ రక్షాబంధన కార్యక్రమము నిర్వహించుకుంటాం. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నుంచి ప్రారంభమై అందరూ కూడా సుఖశాంతులతో ఈ రక్షాబంధన కార్యక్రమం లోపల ఐక్యమత్యంగా ఉండి దేశాన్ని ముందుకు వెళ్ళడం అందరూ కూడా తోడ్పాటు అందించాలని కోరుకుంటూ లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మనాలి ఠాకూర్ కాంగ్రెస్ నాయకులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాంకళ స్వామి తదితరులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.